200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్కు పాటియాలా హౌస్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న కేసులో అప్రూవర్గా మారాలన్న జాక్విలిన్ అభ్యర్థనను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. విచారణ సమయంలో జాక్విలిన్ ప్రవర్తన సరిగా లేదని, ఆమెకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. జాక్విలిన్ కేవలం మామూలు పాత్రధారి కాదని, నేర ఆదాయం ప్రధాన లబ్ధిదారుల్లో ఒకరని తెలిపింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆమె చురుకుగా పాల్గొన్నారని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అప్రూవర్గా హోదా ఇవ్వటం న్యాయానికి విఘాతం కలిగించడమే అవుతుందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసును విచారిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ జాక్విలిన్ తరపు న్యాయవాదులు రేపు సాయంత్రం 4 గంటల్లోపు తమ స్పందన సమర్పించాలని ఆదేశించారు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్కు పాటియాలా హౌస్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న కేసులో అప్రూవర్గా మారాలన్న జాక్విలిన్ అభ్యర్థనను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. విచారణ సమయంలో జాక్విలిన్ ప్రవర్తన సరిగా లేదని, ఆమెకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. జాక్విలిన్ కేవలం మామూలు పాత్రధారి కాదని, నేర ఆధారం ప్రధాన లబ్ధిదారులో ఒకరని తెలిపింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆమె చురుకుగా పాల్గొన్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అప్రూవర్గా హోదా ఇవ్వటం న్యాయానికి విఘాతం కలిగించడమే అవుతుందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసును విచారిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ జాక్విలిన్ తరపు న్యాయవాదులు రేపు సాయంత్రం 4 గంటల్లోపు తమ స్పందన సమర్పించాలని ఆదేశించారు.